అన్నవరం అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ప్రసాదమే కదా. మరి ప్రసాదంకి అలాంటి హిస్టరీ ఉందండి బాబు. చాలా మంది మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, ప్రసాదం కోసమే గుడికి వెళ్లే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. అందులోనూ అన్నవరం ప్రసాదం అంటే ముందే నోట్లో నోరుళ్ళు ఊరిపోతాయి కదా. ఒకప్పుడు ప్రసాదం టేస్ట్ ఇంతకు మించుండేదని అమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నాను, కానీ ఇప్పుడే ఇలా ఉంది అంటే అప్పటి టేస్ట్ ఊహిస్తేనే బాబోయ్ ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ప్రసాదం అయితే కడుపు నిండా తిన్నాము, కానీ లంచ్ టైం అయిపోయింది కదా, నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా నలుగురమే భోజనం చేశాము, ఎందుకంటే ఫుడ్ అయిపోయింది. కానీ మాకు పెట్టిన కొంచెమైనా సరే కడుపు నిండిపోయింది. అక్కడ ఉండే వాళ్ళు అందరూ అనుకున్నారు ఫుడ్ సఫిషియెంట్ గా ఉండదేమో అని, కానీ అది దేవుడి లీలేమో, అందరికీ కడుపు నిండిపోయింది. కానీ ఆ రోజు ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎండలు అదిరిపోతున్నాయి. దీని వల్ల నైట్ 11 అయినా 12 అయినా డిహైడ్రేషన్ కి ఏం తక్కువ లేదు. సో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ని క్యారీ చేస్తూ ఉండండి. మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.